ప్రైజ్ ద లార్డ్. అందరూ బయటికెళ్ళిన వాళ్ళు, స్కూల్స్‌కి, కాలేజెస్‌కి, ఆఫీసులకెళ్ళిన వాళ్ళు, పనుల మీద బయటికెళ్ళిన వాళ్ళు, క్షేమంగా మీ పనులు ముగించుకొని మీ గృహాలకు చేరుకున్నారండి? మరి మనం ఇంత క్షేమంగా వచ్చామంటే, అది మనం తీసుకున్న జాగ్రత్తలు, మనం జాగ్రత్తగా డ్రైవింగ్ చేయడం వల్ల కానే కాదు కదా! కేవలం దేవుని కృప, తండ్రి కాపుదల మన చుట్టూ ఉండబట్టే. ఏ పాటి వారమండి మనం? మనమెంత, మన భక్తెంతో మనకు తెలుసు, తండ్రికి తెలుసు. అయినా సరే జాలిగల తండ్రి, కరుణగల తండ్రి మన మీద జాలిపడి, కనికరపడి అంత భద్రంగా మనల్ని తీసుకొచ్చాడు. మరి అంత జాగ్రత్తగా కాపాడిన తండ్రికి ఒక్క థ్యాంక్స్. అది కూడా హార్ట్‌ఫుల్‌గా చెప్దామా? అలాగే మనకున్న సమస్యలన్నీ తండ్రి పాదాల దగ్గర పెడదాము. మనకున్న అసలు సమస్యలు ఎందుకు వస్తున్నాయో మీకు ఆల్రెడీ ప్రతిరోజు దేవుని కృపను బట్టి చెప్తున్నాడు. తండ్రి మనకు తెలియజేస్తున్నాడు. అది నేనో, నా గొప్పతనమో, నా సొంత తెలివి జ్ఞానంతో నేను చెప్పట్లేదండి. మనం ఎలా భక్తి చేస్తున్నాం, ఏ దారిలో చేస్తున్నామో మనం సరైన దారిలో చేయడానికి తండ్రి మనకు నేర్పిస్తున్నాడు. మీరు ఆలోచించుకోండి. ఏ దారిలో నడుస్తున్నారు? మీ ప్రవర్తన ఎలా ఉంది? మీ మాట తీరు ఎలా ఉంది? మీ చూపులు ఎలా ఉన్నాయి? మీ ఆలోచనలు ఎలా ఉన్నాయి? బైబిల్ ప్రకారంగా ఉన్నాయా? బైబిల్‌కి విరుద్ధంగా ఉన్నాయా? ఒక్కసారి మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకుంటే సరిపోయిద్ది. పక్కనోళ్ళ గురించి, ఎవరి గురించి మీకు అసలు మీరెలా ఉన్నారు? ఈ మాటలు వింటున్నా మీరెలా ఉన్నారు? మీరెలా నడుచుకుంటున్నారు? ఇంట్లో వాళ్ళతో మీరెలా ప్రవర్తిస్తున్నారు? అది గనక మిమ్మల్ని మీరు జాగ్రత్తగా పరిశీలన చేసుకోగలిగితే ఖచ్చితంగా లోపం ఎక్కడుంది, ఎక్కడ తప్పు జరిగిందనేది మీకు తెలిసిపోయిద్ది. కాబట్టి ఒకవేళ నాకు తెలియట్లేదు సిస్టర్ అంటే దేవుని పాదాలు పట్టుకోండి. అయ్యా నేను ఎక్కడో జారిపోయి, నాకు తెలియట్లేదు అయ్యా, నేను వెర్రివాడిని, నేను వెర్రిదాన్ని అయ్యా, నాకు తెలియట్లేదు, నాకు అంత జ్ఞానం లేదు, దయచేసి నన్ను క్షమించండి అని తండ్రి పాదాలు పట్టుకుంటే ఖచ్చితంగా సమస్య పోయినట్టే. ఇక తండ్రిని బలపరచండి. అలాగే ప్రార్థన చేసిన తర్వాత నాకు జవాబు వచ్చింది. తగ్గింపు ప్రార్థన నాకు అలవాటు చేస్తున్నాడు. నేను దారి తప్పిపోతుంటే నన్ను సరిచేస్తున్నాడంటే నా తండ్రి ఖచ్చితంగా నా ప్రార్థనకు జవాబు వస్తుంది. ఖచ్చితంగా నా తండ్రి నాతో మాట్లాడుతున్నాడు. ఖచ్చితంగా నా సమస్య తీసివేయబోతున్నాడు అని తండ్రిని బలపరిస్తేనే అద్భుత కార్యాలు. నన్ను బలపరచువాని అందే నేను సమస్తమును చేయగలను అన్నాడు. ప్రతిదీ మీ జీవితంలో మీరు కోరుకున్నట్టు మీకు ఉండాలి అంటే మొదట తండ్రిని బలపరచండి. నా తండ్రి మాత్రమే చేయగలడు, ఎవ్వరు చేయలేరు. నా తండ్రి మాత్రమే చేయగలడు. నా తండ్రికి అసాధ్యమైనది ఏదీ లేదు అని ఇదే మైండ్ సెట్ మీరు గనక అలవాటు చేసుకొని తండ్రిని బలపరచండి. ఇక మీకున్న సమస్యలు కానీ ఏ విషయంలోనైనా తండ్రి ముందుండి మొత్తం తండ్రి చూసుకుంటాడు. నేను అదే నా తండ్రిని నేను నమ్మాను. నా తండ్రికి తప్ప ఈ సమస్యకు పరిష్కారం ఎవ్వరు చెప్పలేరు, ఎవ్వరు చూపలేరు అని నా తండ్రికి అప్పగించాను. తండ్రి తండ్రి చూసుకుంటున్నాడు. ఇక నాకు కావాల్సిన తండ్రి చూసుకుంటున్నాడు. నాతో ఎవరైనా సరే విరుద్ధంగా ఉన్న వాళ్ళ మనసులు తండ్రి మారుస్తున్నాడు. సమస్య వస్తే ఆ సమస్యకు పరిష్కారం తండ్రే చూపిస్తున్నాడు. ఏ టైంలో మేము ఏది కొనాలి, ఏ టైంలో మేము ఏం చేయాలి, అది తండ్రి ముందుండి నడిపిస్తున్నాడు. నాకైతే సంబంధం లేదు, నా తండ్రి నాకున్నాడు అని నేను గట్టిగా నమ్మాను. కాబట్టి మీరు నమ్మండి. తండ్రిని మనం బలపరిస్తేనే సమస్తము తండ్రి మనం కోరుకున్న విధంగా మన జీవితం ఉండాలంటే తండ్రిని బలపరచండి. ఖచ్చితంగా మీకు జవాబు వచ్చింది. కాబట్టి కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా మీకే స్తోత్రం, రాజాది రాజా మీకే స్తోత్రం, దేవాతి దేవా మీకే స్తోత్రం. నా తండ్రి గడిచిన ఈ దినమంతా ప్రభా మీ చల్లని రేఖల కింద మమ్మల్ని భద్రపరిచిన దేవా మీకే స్తోత్రం. పగలు మేఘ స్తంభమై మమ్మల్ని మా పనులకు తీసుకెళ్లారు క్షేమంగా, రాత్రి అగ్ని స్తంభమై అంతే క్షేమంగా మా గృహాలకు చేర్చిన దేవా మీకే స్తోత్రం. ఏ పాటి వారం నా తండ్రి, మేమెంత, మా భక్తి ఎంత, మా బ్రతుకులెంత నా ప్రభా. ఆకాశ సింహాసనం మీద ఆసీనులై ఉన్న మీరెక్కడ, మీ పాదపీఠం భూమి మీద ఉన్న మేమెక్కడ నా తండ్రి. మా మీద మీ దృష్టి పెట్టడానికి మేమే పాటి వారం నా ప్రభ. అందును బట్టి మీకే స్తుతి స్తోత్రం నా తండ్రి. మరి ఈ దినమంతా నా ప్రభ మా తోటి వారు కానీ ఎవరైనా సరే మా వల్ల బాధపడుంటే, మా ఇంట్లో వాళ్ళు కానీ నా ప్రభ, మరి మా కుటుంబ సభ్యులైనా సరే నా తండ్రి, మా మాట వలన, మా ప్రవర్తన వల్ల నా తండ్రి ఒకవేళ వాళ్ళని బాధ పెట్టుంటే దయచేసి క్షమించండి. మీ మనసు నొచ్చుకునేలా ప్రవర్తించుంటే దయచేసి క్షమించండి ప్రభ. మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత మాకైతే లేదు నా తండ్రి. ప్రతిరోజు మీరు మమ్మల్ని గద్దిస్తూనే, హెచ్చరిస్తూనే ఉన్నారు, సరిచేస్తూనే ఉన్నారు. అయినా సరే ఇంకా మేము నా తండ్రి లోకంలోనే బ్రతుకుతున్నాం. మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా లేదు నా ప్రభ. మరి ఎవరైతే నా తండ్రి ఈ ప్రార్థనలో ఏకీభవించాలని మీరు నిర్ణయించి పెట్టారు, ప్రతి ఒక్కరిని నా ప్రభ, ప్రతి ఒక్కరి కుటుంబాలు, ప్రతి ఒక్కరి గృహాలు మీరు దర్శించండి నా తండ్రి. ఏ విషయంలో ఏ సమస్యలతో బిడ్డలు నా ప్రభ మరి ఇబ్బందుల్లో ఉన్నారు, బాధపడుతున్నారు, మరి
అధైర్యపడిపోతున్నారు నా ప్రభా. ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి. బిడ్డలకున్న భయాన్ని, టెన్షన్ తీసివేయండి నా ప్రభా. ప్రతి ఒక్కరి గృహంలో ఉన్న దురాత్మ శక్తులు, అపవాద శక్తులను యేసు నామములో బంధిస్తున్నాం నా తండ్రి. నా ప్రభా, మరి ఎవరైతే నా ప్రభా మనశ్శాంతి లేకుండాన్నారో ప్రతి ఒక్కరి కుటుంబం శాంతి సమాధానంతో నింపమని అడుగుచున్నాం. మిమ్మల్ని అడిగే అర్హత లేదు నా తండ్రి. మేమే పాటి వారం నా ప్రభా, కానీ బిడ్డలు నా తండ్రి ప్రార్థన చేస్తున్నారు, బైబిల్ చదువుతున్నారు, మీ మందిరానికి వస్తున్నారు, కానీ మనశ్శాంతి లేదు అని చెప్తున్నారు. మీ మందిరంలోకి వచ్చినప్పుడు మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నప్పుడు మనశ్శాంతి లేకుండా ఎందుకుంటారు నా ప్రభా? బిడ్డల్లో ఉన్న ప్రభా అటువంటి అల్ప విశ్వాసం, అపనమ్మకాన్ని తీసివేయమని అడుగుచున్నాం నా తండ్రి. కుటుంబాల్లో ఉన్న నా తండ్రి మరి గొడవలు తీసివేయండి. మనశ్శాంతి లేకుండా ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరికి ప్రశాంతమైన వాతావరణం ప్రతి ఒక్కరి కుటుంబంలో మీరే నింపమని అడుగుచున్నాం ప్రభా. మీరిచ్చిన జీవితాన్ని సంతోషంగా కష్టపడుతూ నా తండ్రి మా చేతి కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదిస్తూ నా ప్రభా మీరిచ్చిన జీవితాన్ని సంతోషంగా ఎలా జీవించాలో మాకు నేర్పించండి నా ప్రభా. మరి ఎప్పుడు మా ఆలోచన అంతా లోకపరంగానే ఆలోచిస్తున్నాం. ఎలా సంపాదించాలి, ఎలా ఇల్లు కట్టాలి, ఎలా పిల్లల పెళ్ళిళ్ళు చేయాలి, ఇదే ఆలోచన లోకపరంగానే ఆలోచిస్తున్నాం. కానీ మీరున్నారు, నా తండ్రి నాకున్నాడు కదా. నాకైతే తెలియదు నా బిడ్డలు ఎలా పెంచాలో నాకు తెలియదు, ఏ దారిలో నడిపించాలో నాకు తెలియదు, ఎలా గృహాన్నిగా కట్టాలో నాకు తెలియదు, ఎలా ఆర్థికంగా నేను ఎలా ఏం చేయాలో నాకు తెలియదు. నా తండ్రి ఉన్నాడు, సర్వ సృష్టిని నోటి మాటతోనే కలుగు చేసిన నా అంత గొప్ప తండ్రి నాకున్నప్పుడు నేనెందుకు టెన్షన్ పడాలి అనే ధైర్యం నా తండ్రి, అనే విశ్వాసం నా ప్రభా బిడ్డలు కోల్పోతున్నారు నా తండ్రి. లోకంలోనే పడిపోతున్నారు, లోకం గురించి ఆలోచిస్తున్నారు, లోక అవసరాల్లోనే మునిగిపోతున్నారు నా తండ్రి, విచారంలోనే ఉండిపోతున్నారు ప్రభా. క్షమించండి నా తండ్రి, తప్పు మాదే నా ప్రభా. లోకపరమైన అనవసరమైన వాటి మీద మనసు ఉంచుతున్నాం, కానీ మరి సమస్తము చేయగల శక్తి గల మీ వైపు నా తండ్రి మీ మీద మా మనసు ఉంచలేకపోతున్నాం నా తండ్రి. తప్పు మాది నా ప్రభా. జాలి గల దేవా, కరుణ గల దేవా, మా బలహీనతలు ఎరిగి ఉన్న దేవా. వెర్రివాళ్ళం నా తండ్రి, ఈ లోకపరమైన జ్ఞానం వెర్రితనం అన్నారు నా ప్రభా. వెర్రివాళ్ళం, ఈ లోకంలోనే మాకు ఇంత జ్ఞానం ఉంది కదా, మరి మా జ్ఞానంతో మేము ఇంత సంపాదిస్తున్నాం కదా, మరి మా జ్ఞానంతోనే ఇది ముందుకెళ్తుంది కదా అని ప్రభా మేము విర్రవీగుతున్నామేమో, గర్విస్తున్నామేమో నా తండ్రి. అందుకే నా ప్రభా మరి తీరా సగం దూరం వచ్చేసరికి ఎటువైపు ప్రయాణం చేయాలో, మరి ఆ గమ్యాన్ని ఎలా ముగించాలో తెలియని పరిస్థితిలో నా తండ్రి మధ్యలోనే ప్రభా ఆగిపోతున్నాం నా తండ్రి. మాది తప్పు నా తండ్రి. వెర్రివాళ్ళం మీ మీద ఆధారపడకుండా మా సొంత తెలివి మీద మేము ఆధారపడుతున్నాం. క్షమించండి నా ప్రభా. మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా మాకు లేదు. ఆకాశం వైపు కన్నులెత్తి చూసే అర్హత కూడా మాకు లేదు నా ప్రభా. మరి బిడ్డలు నా తండ్రి వారి తప్పు వాళ్ళు తెలుసుకునే అవకాశం మీరు ఇచ్చారు నా తండ్రి, కానీ బిడ్డలు ఇంకా భయపడుతున్నారు. ఎక్కడ తప్పు చేశాను, ఎక్కడ జారిపోయాను, మరి నేను చేసిన తప్పున గుర్తు రావట్లేదు సిస్టర్, నేనేం చేయాలి అని ప్రభా బిడ్డలు భయపడుతున్నారు, బాధపడుతున్నారు. జాలి గల దేవా, కరుణ గల దేవా, బిడ్డల మీద జాలిపడి కనికరపడి నా తండ్రి వారు ఎక్కడ జారిపోయారు దయచేసి నా ప్రభా బిడ్డలకి గుర్తు చేసిన ప్రభా క్షమాపణ అడిగే హృదయాన్ని బిడ్డలకి ఇవ్వండి. బిడ్డలు చేసిన తప్పు వాళ్ళంతటా వాళ్ళే పశ్చాత్తాపపడి మీ పాదాల దగ్గర కన్నీటితో ఒప్పుకునే హృదయాన్ని ప్రతి ఒక్కరికి ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. ప్రతి ఒక్కరు కన్నీరు కార్చాలి నా ప్రభా. ప్రతి ఒక్కరు క్షమాపణ అడగాలి, పశ్చాత్తాపడాలి నా తండ్రి. మరి అవసరాల కోసం బిడ్డలు ప్రార్థనలో కూర్చోకూడదు నా తండ్రి. లోక అవసరాల కోసం, లోక సమస్యల కోసం గురించి నా ప్రభు ప్రార్థనలో కూర్చోకూడదు నా తండ్రి. మరి ఎక్కడ జారిపోతున్నారు, ఎక్కడ తప్పిపోతున్నారు, ఎక్కడ మీ మనసు నొచ్చుకునేలా ప్రవర్తిస్తున్నారు, ఆ విషయాలు బిడ్డల మైండ్లో, అదే విషయాలు బిడ్డల హృదయంలో ఉంచి నా ప్రభా మరి కన్నీటితో పశ్చాత్తాపడి మీ పాదాల దగ్గర బిడ్డలు చేసిన తప్పు ఒప్పుకునే అవకాశాన్ని, హృదయాన్ని నా ప్రభా బిడ్డలకి ఇవ్వండి నా తండ్రి. కఠినమైన హృదయాలు కరిగింప చేయండి నా ప్రభా. కన్నీరు కార్చి నా తండ్రి వారి పశ్చాత్తాపడాలి నా ప్రభా. బిడ్డలు చేసిన తప్పులు దయతో క్షమించి నా ప్రభా మరి బిడ్డలకు ఉన్న సమస్యలు నా తండ్రి తీసివేయమని అడుగుచున్నాం ప్రభా. మనుషులను నమ్ముకున్నటి కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు, రాజులను నమ్ముకున్నటి కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు అని చెప్పిన దేవా. మనుషుల మీద ఆధారపడితే ఆ సమస్య పూర్తిగా తీరిపోదు నా తండ్రి, పరిష్కారం అవ్వదు నా ప్రభా. కానీ మీ మీద ఆధారపడితే ఖచ్చితంగా ఆ సమస్య పూర్తిగా పరిష్కారం అయిపోతుంది నా తండ్రి. మనుషుల మీద ఆనుకునే మనసు బిడ్డలకు రానివద్దు నా తండ్రి. మనుషుల తోడు వాళ్ళకొద్దు, మనుషుల సహాయం వాళ్ళకొద్దు నా ప్రభా. మీ మీదే ఆధారపడాలి, మిమ్మల్ని బలపరచాలి. నా తండ్రి నాకు చేయగలడు, నా తండ్రి మాత్రమే నా సమస్యకి పరిష్కారం చూపించగలడు, శాశ్వతంగా పరిష్కారం నా తండ్రి మాత్రమే. నా బిడ్డలు స్వస్థపరచగలడు, నా తండ్రి మాత్రమే. నాకు క్యాన్సర్ గడ్డలు కరిగింప చేయగలడు పరమ వైద్యుడు నా తండ్రి. నా తండ్రి బాహుబలం తక్కువైంది కాదు, నా తండ్రికి ఉన్న శక్తి ఎవ్వరికీ లేదు. మనుషులకైతే
అది అసాధ్యమే, కానీ నా తండ్రికి అసాధ్యమైనది ఏది లేదు అని ప్రతి ఒక్కరు నా ప్రభ గ్రహించుకుని నా తండ్రి బిడ్డలకు ఇవ్వండి నా ప్రభ. ప్రతి ఒక్కరు కన్నీరు కార్చి నా ప్రభ, కన్నీరు కార్చి నా తండ్రి వారు చేసిన తప్పులు వాళ్ళు ఒప్పుకోవాలి నా ప్రభ. మరలా తప్పు చేయకుండా ఉండే తెలివి జ్ఞానాన్ని బిడ్డలకు ఇవ్వండి. అజ్ఞానుల వలె బిడ్డలు ఉంచొద్దు నా ప్రభ. జ్ఞానుల వలె సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో మాకు నేర్పించండి నా తండ్రి. వెర్రివాళ్ళం ప్రభ, సమయం అంతా వృధా అయిపోతుంది కానీ ఇంకా అజ్ఞానులాగే అక్కడే ఉండిపోతున్నాం. కానీ మా తప్పులు మేము సరి చేసుకోవాలి, నా తప్పు వల్లే కదా నాకు ఈ సమస్య వచ్చింది, నా తండ్రిని బాధ పెట్టాను కదా అని జ్ఞానంతోనే మేము ఆలోచించట్లేదు ప్రభ. మాకు నా అజ్ఞానాన్ని తీసివేసి నా తండ్రి జ్ఞానాన్ని ప్రభ మాకు అనుగ్రహించి సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో మాకు నేర్పించమని అడుగుచున్నాం ప్రభ. అలాగే అప్పులు ఆర్థిక ఇబ్బందులతో ఎవరైతే బాధపడుతున్నారో ప్రతి ఒక్కరు వారి సొంత ఆలోచనతో నా తండ్రి మరి గృహాలు మొదలు పెట్టారేమో, వ్యాపారం మొదలు పెట్టారేమో, వేరే ఇతర అవసరాల గురించి మరి ఇతరులకి మధ్యలో షూరిటీగా ఉంటే నా ప్రభ డబ్బులు ఇప్పించారేమో, ఇప్పుడు వాళ్ళు కట్టట్లేదని వీళ్ళు నా తండ్రి వీళ్ళని ఇబ్బంది పెడుతున్నారని ఇప్పుడు గ్రహించుకున్నారు నా తండ్రి. అయ్యో నా తప్పే కదా, నేనే మధ్యలో ఉండి నేనే కదా అనవసరంగా నేనే ఆ భారం నామే తీసుకున్నాను, నేను చేసిన తప్పే కదా, ఇప్పుడు వాళ్ళు కట్టట్లా నేను కట్టాలంటే నేను ఎక్కడి నుంచి తీసుకురావాలని ఎంతో వేదన పడుతున్నారు ప్రభా. జాలిగల దేవ, కరుణగల దేవ, బిడ్డల మీద జాలిపడి కనికరపడి తప్పిపోయిన కుమారుడు కుమార్తెలాగా వారు చేసిన తప్పు నా తండ్రి తెలుసుకునే మనసుని ఆ గ్రహింపును మీరిచ్చారు నా తండ్రి. ఇప్పటికి కూడా మీరివ్వకపోతే నా ప్రభా ఇంకా వాళ్ళు అదే మైండ్లో అప్పులు తీసేయండి అని ప్రార్థన చేసేవాళ్ళు. కానీ నాదే తప్పయ్యా, అప్పులు నా తప్పు వల్ల, నా సొంత ఆలోచన వల్లే అప్పులు చేశాననే ప్రార్థన వాళ్ళకి వచ్చేదే కాదు నా తండ్రి. కానీ జాలిగల దేవుడు నా తండ్రి మీరు తప్ప నా తండ్రి మాకెవరున్నారయ్యా, మా మీద అంత శ్రద్ధ చూపడానికి నా ప్రభు మేమే పాటి వారం నా తండ్రి. మరి బిడ్డలు తప్పిపోయిన కుమారుడు కుమార్తెలాగా మీ పాదాల దగ్గరకు వచ్చారు, వారు చేసిన తప్పు మరి తెలుసుకునే నా తండ్రి ఒప్పుకునే హృదయాన్ని మీరిచ్చారంటే ఖచ్చితంగా వాళ్ళ అప్పులు కూడా తీరే మార్గాన్ని మీరు చూపించబోతున్నారని బిడ్డలు విశ్వసించాలి. వారి హృదయాలు బలపరిచి స్థిరపరచండి నా తండ్రి. అలాగే గర్భఫలం కోసం ఎవరైతే నా ప్రభా ప్రార్థనలో కూర్చున్నారో నా తండ్రి ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి. అసలు ఎందుకు మేము తండ్రి బహుమానం మేము పొందుకోలేకపోయాం, మాకైతే అర్హత లేదు, మేమే పాటివారం, ఆకాశం వైపు కన్నులెత్తి చూసే అర్హత కూడా మాకు లేదు కదా. అయినా సరే నా తండ్రి ఎన్ని హాస్పిటల్స్, ఎంతమంది మనుషులు, ఎంతమంది డాక్టర్లకు చూపించినా అది వాళ్ళకి అసాధ్యమే. కానీ నా తండ్రి ఉన్నాడు, నా తండ్రికి అసాధ్యమైనది ఏదియో లేదు. నా తండ్రి సర్వ సృష్టిని నోటి మాటతోనే కలుగజేశాడు, అంత పెద్ద సముద్రాన్ని ఆరిన నేలగా మార్చాడు అని ప్రభ మీ బాహుబలం గురించి బిడ్డలు ప్రతి ఒక్కరు తెలుసుకునే జ్ఞానాన్ని బిడ్డలకు ఇవ్వండి నా ప్రభ. మనుషుల వైపు వాళ్ళు పరిగెత్తకూడదు, మీ పాదాల దగ్గరికి రావాలి, మీ పాదాల దగ్గర మరి కన్నీరు కార్చాలి నా తండ్రి. మొదట మీ వాక్యం ప్రకారం ఎలా నడుచుకోవాలో నా ప్రభ బిడ్డలకు నేర్పించండి నా తండ్రి. మొదట అదే ఇంపార్టెంట్, ఇదే కదా తండ్రి కోరుకునేది. నేను సరైన దారిలో తండ్రి మాట చొప్పున నేను నడుచుకుంటే చాలు, నా భర్తకు నేను లోబడి ఉంటే చాలు, నా అత్త మామలకు నేను లోబడి ఉంటే చాలు, నా ఆడపడుచులు, నా తోటి కోడళ్ళు, నా చుట్టుపక్కల అందరితో నేను ప్రేమగా సమాధానంగా నడుచుకుంటే చాలు కదా. నా తండ్రికి అదే కదా ఇష్టం అనే మనస్సు నా తండ్రి బిడ్డలకి ఇవ్వండి. ఆ తెలివి జ్ఞానాన్ని ప్రభా బిడ్డలకు అనుగ్రహించండి ప్రభా. అందరితో సమాధానంగా ఉండే మనసుని నా తండ్రి అటువంటి హృదయాన్ని బిడ్డలకు ఇచ్చిన ప్రభా. బిడ్డలకు గర్భాన్ని తెరిచి గర్భఫలాన్ని పొందుకునే కృప మీరు అనుగ్రహించండి నా తండ్రి. మరి మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళం నా ప్రభా. గర్భఫలం కోసం గర్భఫలం కావాలి, కానీ ఎలా ప్రార్థన చేయాలో మరి తెలియక ఎంతో మంది బిడ్డలు అలాగే ఉండిపోతున్నారు నా తండ్రి. మరి హన్నా ఎలాగైతే తన హృదయాన్ని కుమ్మరించిందో అటువంటి ప్రార్థన ప్రభా ప్రతి ఒక్కరికి మీరు అలవాటు చేయమని అడుగుచున్నాం నా తండ్రి. మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళం ప్రభా. మరి ఎవరెవరైతే నా తండ్రి మరి వాళ్ళని బాధ పెడుతున్నారు ప్రభా, మరి ఎగతాళిగా మాట్లాడుతున్నారు నా తండ్రి, నిందలు వేస్తున్నారు, అపహాస్యం చేస్తున్నారు, ప్రతి ఒక్కరి నోరు మూసివేసి నా తండ్రి వారి హృదయాలు మార్చండి. బిడ్డల మీద జాలి దయ కలిగించండి. అయ్యో అమ్మా నువ్వు భయపడొద్దు తల్లి, బాధపడొద్దు, ఖచ్చితంగా తండ్రి నీకు ఇస్తాడమ్మా అని వాళ్ళంతటా వాళ్ళే నా ప్రభా బిడ్డలకు ధైర్యం చెప్పేలా వారి హృదయాలు మార్చగల శక్తి మీకు మాత్రమే ఉంది నా ప్రభా. మరి బిడ్డలు వాళ్ళ మీద వాళ్ళ దృష్టి పెట్టకూడదు. మమ్మల్ని ఎవరు అవమానిస్తున్నారనే వాళ్ళ గురించి ఆలోచించకుండా నా తండ్రి ఉన్నాడు, ఎవరు మమ్మల్ని అవమానించినా, ఎవరు మమ్మల్ని అపహాస్యం చేసినా నా తండ్రి ఉన్నాడు. నా బాధ అర్థం చేసుకుని నా కన్నీరు
చూసే నాకు నేను కన్నీరు కార్చడం చూసే నా తండ్రి ఉన్నాడు, నా కన్నీరు తుడిచే నా తండ్రి నాకున్నాడు. నా గర్భాన్ని తెరవగల శక్తి నా తండ్రికి మాత్రమే ఉందని ప్రభా. బిడ్డలు తెలివిగా ఆలోచించి మీ పాదాల దగ్గర కన్నీరు కార్చే హృదయాన్ని బిడ్డలకి ఇవ్వండి నా ప్రభా. అలాగే మీ దయ వల్ల మీ కృప వల్ల నా తండ్రి బిడ్డల గర్భఫలాన్ని పొందుకున్నారని మంచి సాక్ష్యాన్ని పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి. అలాగే గర్భాశయంలో నీటి పొడుగులు ఉన్నాయని ఎవరైతే భయపడుతున్నారో బాధపడుతున్నారో నా తండ్రి, ఇంకా గర్భాశయంలో నా ప్రభా ఏమైనా ప్రాబ్లం ఉందేమో నా తండ్రి, ఎటువంటి ప్రాబ్లం లేకుండా నా ప్రభా మరి ఆ గర్భాశయంలో ఉన్న అనారోగ్యం నా తండ్రి మరి ఎటువంటి ప్రాబ్లం లేకుండా యేసు నామములో స్వస్థపరిచి నా ప్రభా గర్భఫలాన్ని బిడ్డలకు దయచేయమని అడుగుచున్నాం. ఒక మంచి సాక్ష్యాన్ని ప్రభా మేము పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి. మీ పాద ధూళి దుమ్ముతో కూడా మేము సమానం కాలేము నా తండ్రి. మిమ్మల్ని అడిగే అర్హత కూడా మాకు లేదు నా ప్రభా. మరి మీ దయ వల్ల మీ కృప వల్ల ఎవరైతే గర్భఫలం పొందుకున్నారో తల్లి బిడ్డ చుట్టూ మీ రక్షణ కంచె వేయండి నా ప్రభా. మరి కడుపులో శిశువు నా తండ్రి ఎటువంటి అనారోగ్య సమస్యలకు గురి కాకుండా నా తండ్రి అన్ని అవయవాలు సక్రమంగా మీ హస్తంతో నిర్మించిన ప్రభా మీ జీవ వాయువుని బిడ్డలో ఓదమని అడుగుచున్నాం. మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళం నా ప్రభా. పరమ వైద్యులు మీరే ఉన్నారు. బయట మనుషులైతే నా ప్రభా ఆ ప్రాబ్లం ఉంది ఈ ప్రాబ్లం ఉందని చెప్తారు, కానీ మీరు నా తండ్రి పరమ వైద్యులు. మీరు మరణించిన వాళ్ళను కూడా నా తండ్రి తిరిగి బ్రతికించగల శక్తి మీకు మాత్రమే ఉంది నా తండ్రి. ఎముకల్లో నుంచి జీవాన్ని పుట్టించగల శక్తి మీకు మాత్రమే ఉంది నా ప్రభా. మరి బిడ్డలను ప్రభా మీ హస్తం ఉంచి నా తండ్రి ఆ తల్లి చుట్టూ బిడ్డ చుట్టూ మీ రక్షణ కంచి వేయండి నా ప్రభా. ఏ నెలలో ఎంత బరువు ఉండాలి, మరి ఏ నెలలో ఎంత గ్రోత్ ఉండాలో నా ప్రభా బిడ్డలకి చక్కగా నా తండ్రి అంత సమృద్ధిగా నా ప్రభా ఆరోగ్యంగా ఉండేలా మీ కృప అనుగ్రహించండి. అలాగే డెలివరీలకు ఎవరైతే సిద్ధంగా ఉన్నారో నా తండ్రి, అమ్మా ఇదిగో డెలివరీకి వెళ్తున్నాం నా తండ్రి, మరి తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా నార్మల్ డెలివరీ అయ్యేలా ప్రార్థించమని అడిగారు. అవి నా దగ్గరకు వచ్చినాయి కాదు నా తండ్రి, నేనే పాటిదాన్ని నా ప్రభా. నేను ప్రార్థన చేస్తే వాళ్ళకి కార్యాలు జరుగుతాయని భ్రమలో ఉన్నారు నా తండ్రి. బిడ్డలకున్న అజ్ఞానాన్ని నా ప్రభా, బిడ్డ కళ్ళకున్న నా తండ్రి ఆ అడ్డుతెర తొలగించి నా ప్రభా నిజమైన తండ్రి మీరు, నిజంగా అద్భుతాలు చేసేది మీరు అని ప్రభా తెలుసుకునే తెలివి జ్ఞానాన్ని బిడ్డలకు ఇవ్వండి నా తండ్రి. నా దగ్గరకు వచ్చినాయి కాదు నా ప్రభా, మీ దగ్గరకు వచ్చినాయి మీ పాదాల దగ్గర పెడుతున్నాం నా తండ్రి. మరి బిడ్డలు ఏ బేబీనైతే కోరుకుంటున్నారు, ఎవరినైతే కావాలని ఆశ కలిగి ఉన్నారు, ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరిచేదేవా బిడ్డల ఆశ చొప్పున మీ చిత్తమే జరగాలి కానీ నా మాట కాదు తండ్రి. మరి బిడ్డల కోరిక చొప్పున నా తండ్రి మీ చిత్తం అయితే ఆ బిడ్డని అటువంటి బిడ్డలకు అనుగ్రహించమని నార్మల్ డెలివరీని బిడ్డలు పొందుకునే తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నారని మంచి సాక్ష్యాన్ని మేము పొందుకునేలా మీ కృప అనుగ్రహించమని అడుగుచున్నాం. అలాగే నా తండ్రి అనారోగ్య సమస్యలతో ఎవరైతే బాధపడుతున్నారో ఫిట్స్ వస్తున్నాయమ్మా, మరి ఎన్ని హాస్పిటల్స్ తిరిగినా కూడా స్వస్థత రాలేదు తల్లి. మందులైతే వాడవాలని చెప్పారని ప్రభు బిడ్డలు భయపడుతున్నారు, బాధపడుతున్నారు. అసలు ఎక్కడ వాళ్ళు జారిపోయారు, ఎక్కడ తప్పిపోయారు, ఏ విషయంలో మిమ్మల్ని బాధ పెట్టారు నా ప్రభా దయచేసి క్షమించండి. ఆ గ్రహింపు బిడ్డలకు ఇవ్వండి నా తండ్రి. వాళ్ళ తరపున బిడ్డల తరపున మే క్షమాపణ అడుగుతున్నాం. మేమేదో నీతిమంతులు, మేమేదో భక్తి గల వాళ్ళము అని కాదు నా తండ్రి, కానీ బిడ్డలు ఎక్కడో జారిపోయి ఉంటారు నా తండ్రి. గ్రహించుకోలేని స్థితిలో ఉన్నారు ప్రభా. బిడ్డల మీద జాలిపడి కనికరపడి నా తండ్రి మరి వెన్నెముకి నా ప్రభా ఆపరేషన్ చేసి కుట్లు తగ్గట్లేదమ్మా, చీమడత నేను బిడ్డ భయపడుతుంది బాధపడుతుంది నా ప్రభా. అలాగే నా తండ్రి మరి థ్రోట్ ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నారు, లివర్ ప్రాబ్లం అని నా ప్రభా, ఇంకా కడుపులో గ్యాస్ ట్రబుల్తో నా తండ్రి, ఇంకా మోకాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులని నా తండ్రి, నడువు నొప్పి గుండె జబ్బులు నా ప్రభా, మరి ఎన్ని అనారోగ్య సమస్యలు అన్నీ కూడా నా తండ్రి మేం చేసిన తప్పు వల్లే నా తండ్రి, మేమే నా తండ్రి మా తప్పు, మేం చేసిన తప్పుల వల్లే మాకు అనారోగ్య సమస్యలు దయచేసి క్షమించండి ప్రభా. ఇంకా హాస్పిటల్లో ఎవరున్నారు, ఐసీయూలో కోమాలో ఎవరున్నారు, ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచండి. బిడ్డల తరపున మేము క్షమాపణ అడుగుతున్నాం. దయచేసి బిడ్డలు చేసిన తప్పులు క్షమించి నా తండ్రి, బిడ్డల మీద మీ హస్తం ఉంచి నా ప్రభా సంపూర్ణ స్వస్థత బిడ్డలకు దయచేసి ఒక మంచి సాక్ష్యాన్ని మేము పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి నా ప్రభా. అలాగే ఆ కుటుంబ సభ్యులకు ధైర్యాన్ని ఇవ్వండి, విశ్వాసాన్ని బలపరిచి స్థిరపరచండి. నా తండ్రి ఉన్నాడు, మనుషులకైతే అసాధ్యమే, కానీ పరమ వైద్యుడు నా తండ్రి ఉన్నాడు. ఖచ్చితంగా నా వాళ్ళకి సంపూర్ణ స్వస్థత ఇస్తాడు. క్యాన్సర్ నా ప్రభా, క్యాన్సర్ గడ్డల మీద నా తండ్రి గడ్డలు కరిగింపజేయగల శక్తి మీకు మాత్రమే ఉంది నా ప్రభా. మరి లోకంలో నా తండ్రి డాక్టర్లు ఎన్నో మాటలు చెప్పొచ్చు, ఇక మా వల్ల కాదు అని చేతులు వదిలేయొచ్చు నా ప్రభా, కానీ మీరున్నారు నా తండ్రి. ఆకాశ సింహాసనం మీద ఆసీనులై ఉన్న మీకు నా తండ్రి మాకున్న సమస్యలు ఏ పాటివి నా ప్రభా, చిన్న చిన్న సమస్యలే కదా నా తండ్రి. ఎంతసేపు ఒక్క చూపు మీరు చూస్తే చాలు నా ప్రభా, మీ చూపు బిడ్డల మీద పడితే చాలు స్వస్థపడిపోతారు నా ప్రభా. కానీ అది
ఆ సంపూర్ణ స్వస్థత పొందుకునే అంత భక్తి మాకు లేదు నా తండ్రి. విశ్వాసం కూడా లేకుండా మేము అవిశ్వాసులుగా ఉన్నాం. అందుకే నా తండ్రి మీ కార్యాలు చూడలేకపోతున్నాం. బిడ్డల హృదయాలు మార్చిన ప్రభా, వాళ్ళ హృదయాలు మీ వైపు త్రిప్పి అద్భుత కార్యాన్ని, అద్భుత సాక్ష్యాన్ని ప్రభా, సంపూర్ణ స్వస్థతని బిడ్డలకు దయచేయమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా, వివాహాలు మీ చిత్తంలో జరగాలని ఎవరైతే నా ప్రభా ఆశ కలిగి ఉన్నారో, ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరిచేదేవా, మరి బిడ్డలకు నా ఆశ చొప్పున భార్యకు లోబడి భార్యను ప్రేమించే మనసు నా తండ్రి, మీ ఎడల భయభక్తులు కలిగిన వ్యక్తి నా ప్రభా బిడ్డలకు జతపరచండి. అలాగే భర్తకు లోబడే మనసు నా తండ్రి, మరి గుణవతి అయిన భార్య నా ప్రభ, గుణవతి అయిన ఆమె నా తండ్రి, మీ ఎడల భయభక్తులు కలిగి నడుచుకునే ఆమెని, అటువంటి బిడ్డ నా ప్రభ, అటువంటి గుణం కలిగిన ఆమెని నా ప్రభ బిడ్డలకు జతపరిచిన ప్రభ, బిడ్డల వివాహాలు మీ చిత్తంలో జరిగించమని అడుగుచున్నాం నా తండ్రి. మరి బిడ్డలకు నా ఆశ చొప్పున నా తండ్రి మీరే నా ప్రభ, మరి బిడ్డల వివాహాలు మీ చిత్తంలో జరిగించమని అడుగుచున్నాం. అలాగే ఎవరైతే వివాహాలు పెట్టుకొని ఉన్నారో నా ప్రభ, మరి కనాను పెళ్లిలో నా తండ్రి మీరున్నారు నా తండ్రి, మీరున్నారు కాబట్టి ద్రాక్షరసం అయిపోయినా సరే ఆ లోటు అనేది తెలియకుండా, మరి ఆ బిడ్డలు భయపడకుండా, బాధపడకుండా నా తండ్రి, తక్కువ కాకుండా, చులకన కాకుండా నా తండ్రి అద్భుత కార్యం చేశారు నా ప్రభ. మామూలు నీటిని మధురమైన ద్రాక్షరసంగా మార్చిన దేవా, మరి బిడ్డల వివాహాలు మీరే ఉండి నా తండ్రి, ఆ తండ్రికి మీరే ముందుండి నా ప్రభ, మరి అన్నీ సమకూర్చి సమంగా నా తండ్రి ఎటువంటి లోటు లేకుండా ఆ వివాహం జరిగేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. ఏ అవసరాలైనా సరే నా తండ్రి, ఏ అవసరతలైనా సరే, ఏ ప్రాబ్లం రాకుండా నా ప్రభ అన్ని సమకూర్చమని అడుగుచున్నాం నా తండ్రి. మిమ్మల్ని అడిగే అర్హత మాకైతే లేదు నా ప్రభ. అలాగే నా తండ్రి విడిపోయిన భార్యాభర్తల గురించి ప్రభ ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. మరి ఏ విషయంలో బిడ్డలు నా ప్రభ విడిపోయారు నా తండ్రి, మనస్పర్ధలు వచ్చాయో తెలియదు నా తండ్రి, గర్వం అహంకారం వల్లే నా తండ్రి, మాకున్న ఆ గర్వం అహంకారం వల్లే నేనెందుకు తగ్గాలి అంటే నేనెందుకు తగ్గాలి, మాటకు మాట చెప్పి మాదేనయ్యా తప్పు, తప్పు మాదేనా తండ్రి, మీ వాక్యానికి లోబడట్లేదు, భర్తకు లోబడమని భార్యకు చెప్తున్నారు కానీ లోబడట్లేదు, మరి భార్యను ప్రేమించమని భర్తకు చెప్తున్నారు అలా ప్రేమించట్లేదు. అందువల్లే నా తండ్రి మాకు ఈ సమస్యలు, మీ వాక్యాన్ని పక్కన పెట్టి మాకు ఇష్టం వచ్చినట్టు మేము జీవించడం వల్లే మాకు ఈ సమస్యలు వస్తున్నాయి నా ప్రభ. దయచేసి క్షమించండి నా తండ్రి. మీ కృపను బట్టి నా తండ్రి మీ వాక్యం ప్రకారం నడుచుకోవాలి అనే మనసుని ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించమని అడుగుచున్నాం నా ప్రభ. బిడ్డల మీద జాలిపడి కనికరపడి, మరి బిడ్డలు విడిపోయారు, ఒంటరి అయిపోయారు నా తండ్రి, ఒంటరిగా ఉన్నా సరే మీరున్నారనే ధైర్యాన్ని బిడ్డలకి ఇవ్వండి నా ప్రభ. మరి మీ చిత్తమైతే, మీకు ఇష్టమైతే నా ప్రభ బిడ్డల హృదయాలు మార్చి మరలా ఒకరి ఎడల ఒకరికి ప్రేమ నమ్మకం కలిగించిన ప్రభ, మరొకసారి మీ చిత్తంలో నా తండ్రి బిడ్డలు మరలా జతపరిచి వారి దాంపత్య జీవితాన్ని మీరు ఆశీర్వదించి నూతనకరమైన ప్రభ, మరలా ఒక నూతన జీవితాన్ని, దాంపత్య జీవితాన్ని నా ప్రభ బిడ్డలు ప్రారంభించాల అద్భుత కార్యాన్ని ప్రభ మీరే చేయమని, ఆ చేయగల శక్తి మీకు మాత్రమే ఉంది నా తండ్రి. మరి మీ కృపలో నా తండ్రి బిడ్డల వివాహాలు మరొకసారి జరిగించమని అడుగుచున్నాం నా ప్రభ. అలాగే నా తండ్రి ప్రతి ఒక్కరికి నా ప్రభ భయాన్ని తీసివేయండి, తీసివేయండి నా తండ్రి. సమస్యల గురించే ఆలోచిస్తున్నారు, సమస్యల గురించే నా తండ్రి వాళ్ళ దృష్టి, వాళ్ళ ఆలోచన, వాళ్ళ మనసంతా సమస్య మీద పెడుతున్నారు కానీ అది తీసివేయగల శక్తి గల మీ మీద పెట్టట్లేదు నా తండ్రి. ప్రార్థన చేశాము, ఇక చాలే మరలా సమస్య అని ప్రభ సమస్యల్లోనే పడిపోతున్నారు. ప్రార్థన చేసి నా తండ్రి పాదాల దగ్గర పెట్టిన తర్వాత నేనెందుకు ఆలోచించాలి, నా తండ్రికి అసాధ్యమైనది ఏదైనా ఉందా, లేదు కదా, నా తండ్రికి సమస్తము సాధ్యమే కదా, నా తండ్రికి అప్పగించిన తర్వాత నేనెందుకు భయపడాలి అనే హృదయాన్ని నా ప్రభ ప్రతి ఒక్కరిలో బలపరిచి స్థిరపరచండి నా తండ్రి. మీకు అప్పగించాలి, మీ మీద ఆధారపడాలి, మీ గురించి ఆలోచించాలి, ప్రతి ఒక్కరు ఆత్మీయతలు ఎదగాలి, మీకు దగ్గర అవ్వాలి నా ప్రభ. లోకపరమైన అవసరతలు పక్కన పెట్టేసి హృదయాన్ని బిడ్డలకి ఇవ్వండి నా ప్రభ. మరి మీకు దగ్గర అవ్వాలి, నా తండ్రికి నేను దగ్గర అయితే చాలు, నాకు ఏది ఎప్పుడు కావాలో నా తండ్రి నాకు ఏర్పాటు చేస్తాడు. నా జ్ఞానంతో నేను ముందుకెళ్తే అది సక్సెస్ అవ్వదు, నాకు నష్టమే వచ్చింది కానీ దానివల్ల నాకు సమస్యలే వస్తాయి కానీ నేను సంతోషంగా ఉండను. కానీ నా తండ్రి చిత్తంలో నేను ఉంటే, నా తండ్రి మనసుకు నచ్చేలా నేను నడుచుకుంటే, నేను ప్రవర్తిస్తే ఖచ్చితంగా నాకు ఏ సమయంలో ఏది కావాలో అది తండ్రి ఏర్పాటు చేస్తాడు. నా తండ్రి నాకు అన్ని ఏర్పాటు చేసినప్పుడు నాకు ఇంకా నష్టాలు కానీ, కష్టాలు కానీ, సమస్యలు కానీ, శ్రమలు కానీ రానే రావు అని తెలుసుకునే జ్ఞానాన్ని ప్రభ బిడ్డలకు ఇచ్చిన ప్రభ. వారి మనసులు, ప్రతి ఒక్కరి మనసులు మీ వైపు త్రిప్పండి నా తండ్రి. వాళ్ళ బిడ్డల మీద, వాళ్ళ కుటుంబాల మీద, వాళ్ళ ఆస్తి
ఆస్తుల మీద లోకం మీద బిడ్డల మనసును ఉండనివ్వద్దు నా ప్రభా. అలాగే నా తండ్రి పడకల మీదకి వచ్చి ఉండగా సుఖమైన నిద్ర చురుకైన మెలకు మీరు దయచేయండి. మా పడకల చుట్టూ, మా చుట్టూ, మా గృహాల చుట్టూ, మా దేశం చుట్టూ మీ రక్షణ కంచి వేయమని అడుగుచున్నాం ప్రభా. మరి గాఢ నిద్ర ప్రతి ఒక్కరికి దయచేయండి నా ప్రభా. ఏలియా గారు అంత గొప్ప ప్రవక్త అయ్యుండి కూడా నా తండ్రి ఒకానొక సమయంలో భయపడ్డాడు నా తండ్రి. కానీ మీరున్నారు నా ప్రభా, అంత గొప్ప తండ్రి మీరున్నారు. ఆ సమయంలో కూడా మీరు ఏలియా గారు చెయ్యి విడిచిపెట్టలేదు. ఏలియా నువ్వెందుకు భయపడుతున్నావని ప్రభా భయాన్ని పోగొట్టడానికి గాఢ నిద్ర దయచేసిన దేవా, బిడ్డలకు కూడా నా తండ్రి గాఢ నిద్ర ప్రతి ఒక్కరికి, మా అందరికీ నా ప్రభా సమస్యల గురించి ఆలోచించకుండా గాఢ నిద్ర మాకు దయచేయమని నా ప్రభా. సుఖమైన నిద్ర చురుకైన మెలకు మీరు దయచేయమని అడిగే అర్హత, పొందుకునే అర్హత లేని వాళ్ళం అయినా సరే యేసు నామంలో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.